సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణ 36 అధ్యాయంలో ఉన్నామండి. ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రము వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు. చూడండి, అప్పుడు భార్య స్వామిని వేడుకోగానే ఆ స్వామి యొక్క ఆజ్ఞ ప్రకారము ఆ భార్యతో పాటు ఈ సంతర్పణకి వెళ్ళాడండి. ఆయన వెళ్ళి అందరితో పాటు కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్లలోనూ మరి కొందరి విస్తళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పంది త్రాకి అపవిత్రము చేసినట్లు దర్శనమైంది. చూసారా, ఇదంతా స్వామి లీల. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరి వచ్చి అన్నపురాసిని ముట్టుకుంది, ఆకులో వేసిన దాన్ని. వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూచి వెంటనే కోపంతో విస్తరణ ముందు నుండి లేచి అందరితో ఆ విషయము చెప్పింది. ఆమె భర్త తల బాదుకుని, బుద్ధి లేనిదానా, నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరి ముందు నుండి లేచిపోయాడండి. అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమె కేసి చూస్తూ, ఏమమ్మా, పరాన్న సుఖము అనుభవించావా, నీ కోరిక నెరవేరిందా అని అడిగాడు. నవ్వారండి. ఆమె సిగ్గుతో తల వంచుకుని, స్వామి, నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయాను. నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకున్నది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతము భంగమైనందుకు ఎంతగానో వాపోయాడటండి. అప్పుడు శ్రీగురుడు అతనిని ఓరడించి ఇలా చెప్పారండి, పోనీలే, ఏమైతేనేమి, నేటితో నీ భార్య మనస్సు కుదుట పడ్డది కదా, ఆమె ఇంకెన్నడూ నిన్నలా వేధించదు. ఇంత మాత్రానికి నీకెట్టి దోషము రాదు, నీకు నియమభంగము కాదు. ఎప్పుడైనా దేవ పితృకార్యాలలో భక్తులందరి లభించక చూడండి, పితృకార్యాలలో భక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, ఎలాంటి భోజనము చేయవచ్చు, ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు. శ్రీగురుడు ఇలా చెప్పారండి, గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేద విధులు, అత్తమామలు, తోబుట్టువులు పెట్టిన భోజనము చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు, భార్యాబిడ్డలను ఏడిపించి పేరు కోసము దానాలు చేసేవాడు, పొగరుపోతూ తగాదాల కోరు, వైశ్వేదేవం చేయనివాడు, డబ్బు కాసించి అపాత్రులకు మంత్రోపదేశము చేసేవాడు, క్రోధవంతుడు, భార్యను విడిచిపెట్టినవాడు, క్రూరుడు, పీసినారి, శ్రీలోలుడు, దురాచారి, దొంగ, జూదరి, స్నానము చేయకుండానే భోజనము చేసేవాడు, భగవన్నామస్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు, కనీసము సంధ్యావందనమైనా చేయనివాడు, డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు, విశ్వాసఘాతకుడు, పక్షపాతంతో అన్యాయము పలికేవాడు, స్వధర్మ విడిచి పరధర్మము అవలంబించేవారు, బ్రాహ్మణులను, గురువును, సాధువులను, తన ఇంటి భోజనాన్ని నిందించేవారు, తన ఇంటి కులదేవతను విడిచినవారు, దురాశపరులు, భగవంతునికి నివేదించకుండా భోజనము చేసేవారు, ఇలాంటి వారి భోజనము తిన్నవారు పతితులవుతారు.
అని చెప్పారటండి. చూసారా, చివరికి ఆమె కోరిక మేరకు ఆయనే పంపించారు. ఆమెకి తెలిసి రావాలి ఆయన భర్త ఎందుకు వెళ్ళట్లేదు, నన్ను ఎందుకు తీసుకువెళ్ళట్లేదు అనేది ఆమెకు తెలియడం కోసము స్వామి ఆ విధంగా చేశారండి ఆమెతో. మరి జై గురుదత్త, శ్రీ గురుదత్త.